అల్లు అర్జున్ రాకా మూవీ కోసం నలుగురు హీరోయిన్స్ నటిస్తే లోకేష్ కనగరాజు మాత్రం నో హీరోయిన్ అంటున్నాడా? రొమాంటిక్ హీరోలోని లవర్ బాయ్ యాంగిల్ కట్ చేస్తున్నాడా? గత సక్సెస్ఫుల్ సినిమాల ఫార్మాట్ ని కోలీవుడ్ దర్శకుడు ఫాలో అవుతున్నాడా? ఆ బ్యూటీ ఉన్నట్టా లేనట్టా? రాకాకు పార్ట్ 2 ఉండబోతుందా? పుష్ప 2తో బాక్స్ ఆఫీస్ ఊచకోత కోసిన అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో అంచనాలు ఏమాత్రం తగ్గకుండా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. టాలీవుడ్ దర్శకుల్ని పక్కన పెట్టి పొరుగు ఇండస్ట్రీలో దర్శకులకు ఛాన్సులిచ్చాడు. అట్లీ బన్నీ కాంబోలో తెరకెక్కుతున్న రాక వేరే లెవెల్లో ఉండబోతుందని ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి. వాళ్లు రివీల్ చేస్తే తప్ప ఏ విషయం కూడా లీక్ కావట్లేదు. కాగా తాజాగా ఓ మ్యాటర్ లీక్ అయినట్లు తెలుస్తోంది. రాకాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట అట్లీ. ఈ భారీ స్కేల్ చిత్రాన్ని 2 పార్ట్స్ గా తీసుకురావాలనుకుంటున్నారట మేకర్స్. రాకాలో దీపికా పదుకునే కన్ఫర్మ్ కాగా మరో 3 భామలు నటిస్తున్నట్టు టాక్. రష్మిక, మృణాల్, జాన్వీ పేర్లు వినిపించాయి కానీ ఎవరు పేరు రివీల్ చేయలేదు టీం. రాకా కంప్లీట్ అయిన వెంటనే లోకేష్ కనగరాజు మూవీకి షిఫ్ట్ కానున్నాడు బన్నీ. అట్లీ లవర్ బాయ్ కోసం 4 హీరోయిన్స్ ని సెట్ చేస్తే లోకి హీరోయిన్ లేకుండా కమర్షియల్ మూవీని ఐకాన్ స్టార్ తో తీయబోతున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సౌత్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఖైదీ విక్రమ్ తరహాలోనే నో హీరోయిన్ ఫార్ములాతో AA 23 స్టోరీని సిద్ధం చేశాడట లోకేష్ కనగరాజ్. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్స్ లేకపోయినా వర్కౌట్ కావడంతో ఇదే ఫాలో అవుతున్నాడట లోకి. యాక్షన్, స్క్రీన్ ప్లే పై కాన్సంట్రేషన్ చేస్తున్నాడట. గతంలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తుందంటూ వార్తలొచ్చాయి. డీజే అలవైకుంఠపురం తర్వాత ఈ హిట్ జోడీతో లోకి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ ట్రై చేస్తున్నాడని గుసగుసలు వినిపించాయి. కానీ ఇప్పుడు నో హీరోయిన్, నో రొమాన్స్ అంటున్నాడట డైరెక్టర్. ఎట్టకేలకి అఖిల్ లెనిన్ తో ఓ హిట్ కొట్టాడు. జులై మంత్ అక్కినేని ఫ్యాన్స్ కి హ్యాపీనెస్ తెచ్చింది. నెక్స్ట్ ఆగస్ట్ లో ఇద్దరు ఫ్లాప్ హీరోస్ లక్ పరీక్షించుకోబోతున్నారు. 3-4 ఏళ్ల నుండి సక్సెస్ చూడలేదు ఈ ఇద్దరు స్టార్స్. రూరల్ బ్యాక్డ్రాప్ ప్లస్ సంథింగ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ముందుకొస్తున్న ఆ హీరోస్ కి ఆగస్ట్ మంత్ ఫీస్ట్ ఇస్తుందా? అఖిల్ అక్కినేని ఎంతగానో ఎదురు చూస్తున్న హిట్ జులై మంత్ తెచ్చిపెట్టింది. లెనిన్ తో ఓ హిట్ కొట్టాడు. ఆగస్టులో తమ అదృష్టాన్ని టెస్ట్ చేసుకోబోతున్నారు ఫ్లాప్ హీరోలు వరుణ్ తేజ్ అండ్ రవితేజ. గద్దలకొండ గణేష్ తర్వాత సరైన సోలో హిట్ లేక సతమతమవుతున్నారు మెగా హీరో. F3 బ్లాక్ బస్టర్ అయినప్పటికీ క్రెడిట్ అనిల్ రావిపూడి ఖాతాలో చేరిపోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నెక్స్ట్ కొరియన్ కనకరాజ్తో ఆగస్ట్ మంత్ టార్గెట్ చేస్తున్నాడు. మాస్ మహారాజ్ రవితేజ హిట్ కొట్టి చాన్నాళ్ళవుతోంది. ధమాకా తర్వాత మళ్లీ సక్సెస్ టేస్ట్ చేయలేదు. వరుసగా 6 చిత్రాలు ఫెయిల్ అయ్యాయి. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన భర్త మహాశైలుకు విజ్ఞప్తి బెటర్ అనిపించుకున్నప్పటికీ కమర్షియల్ గా ఫెయిల్యూర్. నెక్స్ట్ ఇరుముడితో ఆగస్టు బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటి వరకు కనిపించిన న్యూ అవతార్ లో దర్శనమిస్తున్నాడు రవితేజ. కొరియన్ కనకరాజ్ అండ్ ఇరుముడి 2 రూరల్ బ్యాక్ డ్రాప్ చిత్రాలుగా వస్తున్నాయి. ఒకటి హారర్ కామెడీ కాగా మరొకటి డివోషనల్ ప్లస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న ఈ ఫిలిం ఆగస్టు 7న రిలీజ్ అవుతుండగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది. మరి ఈ ఆగస్టు ఎవరికి హ్యాపీనెస్ తెస్తుందో లెట్స్ సీ. సంక్రాంతి సీజన్ వదిలేసుకున్న తమిళ్ స్టార్ హీరోస్ దసరాని మిస్ చేసుకోకూడదు అని అనుకుంటున్నారు. దీంతో రజనీకాంత్ అండ్ ధనుష్ బాక్సాఫీస్ దగ్గర సవాల్కి రెడీ అవుతున్నారు. విజయదశమి బరిలో అమీ తుమి తేల్చుకోబోతున్నారు. సూపర్ స్టార్ వస్తున్నారని తెలిసినా కూడా ధనుష్ తప్పుకోకపోవడానికి రీజన్ ఏంటి? వాంటెడ్లీ చేస్తున్నాడా? కంపల్సరీగా రావాల్సిన సిచ్యువేషనా? సంక్రాంతి సీజన్ లో విజయ్ వస్తున్నాడని తెలిసి హోల్ ఇండస్ట్రీ తప్పుకుంది. కానీ సెన్సార్ ఇష్యూ వల్ల మూవీ రిలీజ్ కాకపోవడంతో ఫెస్టివల్ క్యాష్ చేసుకోలేకపోయింది కోలీవుడ్. కానీ దసరా హాలిడేస్ మాత్రం లూజ్ చేసుకోవాలనుకోవట్లేదు తమిళ ఇండస్ట్రీ. విజయదశమికి రజనీకాంత్ అండ్ ధనుష్ కర్చీఫ్స్ వేసేశారు. జైలర్ 2, ఓం చిత్రాలతో అమీ తుమి తేల్చుకోబోతున్నారు. జైలర్ 2తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. దసరా హాలిడేస్ టార్గెట్ చేస్తూ అక్టోబర్ 15న రిలీజ్ చేస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సీక్వెల్లో హృతిక్ రోషన్ క్యామియో అపీరెన్స్ ఇస్తూ ఉండగా మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తో పాటు మరికొంతమంది స్టార్ కాస్ట్ నటించబోతున్నట్లు సమాచారం. జైలర్ కాంబోలో వస్తున్న ఈ మల్టీ స్టారర్ ఫిల్మ్ పై భారీ అంచనాలే ఉన్నాయి. రజనీకాంత్ వస్తున్న మరుసటి రోజే ఓం చాప్టర్ 1తో ఎంట్రీ ఇస్తున్నాడు ధనుష్. యాక్చువల్లీ ధనుష్ తొలుత దసరా హాలిడేస్ టార్గెట్ చేశాడు. కానీ సడన్ గా మాజీ మామ వచ్చి ఆక్యుపై చేశాడు. సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న ఓం మూవీకి అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకుడు. మమ్ముట్టి కీ రోల్ ప్లే చేస్తున్నారు. అక్టోబర్ 16న రిలీజ్ డేట్ లాక్ అయింది. దసరాకు రజనీ వస్తున్నారని తెలిసి తప్పుకునేందుకు ధనుష్ ప్రయత్నించారట. కానీ ఓటీటీ సంస్థ యాక్సెప్ట్ చేయలేదని సమాచారం. దీపావళికి వాయిదా వేస్తామని ధనుష్ టీం కోరగా రామాయణ ఉండటంతో పాటు స్ట్రీమింగ్ డీల్ ని క్యాన్సిల్ చేయలేమన్నారట ఆ ఓటీటీ సంస్థ ప్రతినిధులు. దీంతో ధనుష్ తప్పించుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో మూవీని తెస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ మాజీ మామ అల్లుళ్ల సవాలులో నెగ్గేదెవరో చూడాలి.
లెజెండరీ యాక్టర్ కృష్ణ నటనని వారసత్వంగా తీసుకొని ఆయన పిల్లలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ మహేష్ బాబు తప్ప మరొకరు పెద్దగా క్లిక్ కాలేదు. ప్రెజెంట్ టాలీవుడ్ టాప్ హీరోస్లో మహేష్ ఒకరు. ఇదే కుటుంబం నుండి నెక్స్ట్ జై కృష్ణ వెండితెరకి ఇంట్రడ్యూస్ కాబోతున్నారు. బాబాయ్ వెండితెరపై పరిచయమైన రోజునే అబ్బాయి కూడా బాక్సాఫీస్ టెస్ట్కి సిద్ధమవుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వం నుండి మరో హీరో పుట్టుకొస్తున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు టాలీవుడ్ టాప్ హీరోగా రాణిస్తుండగా నెక్స్ట్ ఆయన అన్న కొడుకు జయకృష్ణ వెండితెరకు పరిచయం అవుతున్నాడు. శ్రీనివాస మంగాపురంతో జూలై 30న తొలి టెస్టుకు సిద్ధమవుతున్నాడు. సీనియర్ బ్యూటీ రవీనా టాండన్ కూతురు రాషా తడాని టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మోహన్ బాబు కీ రోల్ ప్లే చేస్తున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీనివాస మంగాపురం మూవీని తొలుత జూలై 9న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ పోస్ట్ పోన్ చేసి జూలై 30న రిలీజ్ చేస్తున్నారు. ఈ డేట్ మార్చడం వెనక మహేష్ బాబు సెంటిమెంట్ కనిపిస్తోంది. ఇదే రోజున 1999లో రాజకుమారుడు మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు మహేష్. మళ్లీ 27 ఏళ్ల తర్వాత బాబాయ్ని ఫాలో అవుతూ అబ్బాయి అదే డేట్కు రాబోతున్నాడు. డేట్ ఒక్కటే కాదు, బాబాయ్ అబ్బాయి డెబ్యూ ఫిలిమ్స్ కు మరికొన్ని సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. మహేష్ బాబును హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ ఇప్పుడు జయకృష్ణ మూవీని ప్రజెంట్ చేస్తోంది. రాజకుమారుడిలో హీరోయిన్ గా బాలీవుడ్ నుండి దిగుమతి చేస్తే హీరోయిన్ రాషా తడాని కూడా బీటౌన్ నుండి వస్తున్న అమ్మాయి. అందులోనూ ఫస్ట్ బాలీవుడ్ లో ఓ ఫిలిం చేశాక సెకండ్ ఫిలిం తో టాలీవుడ్ ను టచ్ చేశారిద్దరు. రాషా ఆల్రెడీ బీటౌన్ లో ఆజాద్ మూవీతో ఇంట్రడ్యూస్ అయింది. బుయ్యమ్మ పాటతో సోషల్ మీడియాను షేక్ చేసింది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇప్పుడు టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది స్టార్ కిడ్. ఈ గురువారమే ప్రేక్షకుల ముందుకు వస్తోన్న శ్రీనివాస మంగాపురంతో జయకృష్ణకు బాబాయ్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. తెలుగులో పీరియాడిక్ స్టోరీస్ అంటే ప్రాణం పెట్టేస్తున్నాడు దుల్కర్ సల్మాన్. డీక్యూ నటించిన 3 ఫిల్మ్స్ ఈ జాన్రాలోవే. కానీ ఓ సినిమా సక్సెస్ ఫార్ములాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసింది. దీంతో న్యూ జాన్రాస్ ట్రై చేస్తూ ఉన్నాడు మాలీవుడ్ హీరో. నెక్స్ట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్తో వస్తున్న దుల్కర్ తెలుగులో సరికొత్త రికార్డ్ నమోదు చేయబోతున్నాడా? అచ్చొచ్చిన ఫార్ములాని వదిలేసినట్లేనా? మాలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్ కి కలిసొస్తున్నాయి కదా అని పీరియాడిక్ చిత్రాలకి కనెక్ట్ అయ్యాడు. 1950-70వ దశకంలో సౌత్ సినీ ప్రపంచాన్ని ఏలిన సావిత్రి స్టోరీ ఆధారంగా తెరకెక్కిన మహానటిలో జెమిని గణేశన్ పాత్రలో మెస్మరైజ్ చేశాడు దుల్కర్. 1980 స్టోరీ కథగా వచ్చిన సీతారామం కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 100 కోట్లు కొల్లగొట్టిన లక్కీ భాస్కర్ కూడా పీరియాడిక్ డ్రామానే. తెలుగులో పీరియాడిక్ డ్రామాస్తో హ్యాట్రిక్ హిట్ నమోదు చేసిన దుల్కర్ సక్సెస్ ట్రాక్ కి అడ్డుకట్ట వేసింది తమిళ్ ఫిల్మ్ కాంతా. గత ఏడాది వచ్చిన ఈ పీరియాడిక్ థ్రిల్లర్ అంచనాలు అందుకోలేకపోయింది. దీంతో వెంటనే రూట్ మార్చేశాడు. సరికొత్త జోనర్స్ ట్రై చేస్తున్నాడు డీక్యూ. కింగ్ ఆఫ్ కోతా తర్వాత ఓన్ ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన ఈ హీరో ఐఎమ్ గేమ్తో ఓనం పండుగ నాడు కేరళ ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు. లక్కీ భాస్కర్ తర్వాత తెలుగులో కల్కి ఛాంపియన్ లో క్యామియో అపీరెన్స్ తో టైంపాస్ చేసిన దుల్కర్ టాలీవుడ్ లో బాగా అచ్చొచ్చిన పీరియాడిక్ డ్రామాస్ కి చెక్ పెడుతున్నాడు. ఆకాశంలో తారా ఇన్స్పిరేషనల్ మూవీగా వస్తుండగా శ్రీ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. ఇందులో ఏ మూవీ హిట్ కొట్టినా నాన్ పీరియాడిక్ జోనర్ కేటగిరీలోనూ లక్కీ భాస్కర్ సత్తా చాటినట్లే, సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసినట్లే. ఫస్ట్ సినిమాతోనే కొంతమంది హీరోయిన్స్ ఆడియన్స్ దిల్ దోచేస్తే ఇంకొంతమంది భామలకి కాస్త టైం పడుతుంది. అలాగే గత ఏడాది లేట్ గా రికగ్నిషన్ తెచ్చుకున్న భామలు రితికా నాయక్ అండ్ యుక్తి తరేజా. ఇప్పుడు ఈ ఇద్దరి బ్యూటీస్ మధ్య గట్టి ఫైట్ నెలకొనబోతోంది. ఈ ఇద్దరు తమ నెక్స్ట్ సినిమాలతో ఒకే రోజు వార్ కి దిగుతున్నారు. రితికా నాయక్ అండ్ యుక్తి తరేజా గత ఏడాది టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీస్. ఫస్ట్ సినిమాలతో కన్నా నెక్స్ట్ సినిమాలతో రిజిస్టర్ అయ్యారు. వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే అంటూ మిరాయ్తో వైబ్ బేబీగా చేరువైంది రితిక. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో మెస్మరైజ్ చేసింది. రితికాకి కూడా ఇది డెబ్యూ ఫిలిం కాదు. విశ్వక్షేన్ అశోకవనంలో అర్జున కళ్యాణంలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా కనిపించిన ఈ బ్యూటీ నాని హాయ్ నానాలో గెస్ట్ అపీరియన్స్ రోల్, సోలో హీరోయిన్ గా ఫుల్ లెంత్ రోల్లో కనిపించింది మాత్రం మిరాయ్లోనే. గత ఏడాది దీపావళికి రిలీజ్ అయిన కే ర్యాంప్ లో కిరణ్ అబ్బవరంతో పోటీగా నటించింది హర్యానా గర్ల్ యుక్తి తరేజా. ఆమె నటనకు ఫిదా అయిపోయారు ఆడియన్స్. స్టన్నింగ్ లుక్స్ తో కట్టిపడేసి నయా సెన్సేషన్ అయింది. కానీ ఇది ఆమె ఫస్ట్ ఫిలిం కాదు. 2 ఏళ్ల క్రితం నాగశౌర్య హీరోగా నటించిన రంగబలితో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది యుక్తి. సినిమా ఫ్లాప్ వల్ల పెద్దగా క్రేజ్ రాలేదు. కే ర్యాంప్ ఆమెకు రికగ్నైజ్ తెచ్చిపెట్టింది. అంతకుముందు మార్కోతో మాలీవుడ్ లో హిట్ కొట్టింది యుక్తి. ఈ నయా సెన్సేషనల్ బ్యూటీస్ వచ్చే నెలలో ఒకే రోజు తలపడబోతున్నారు. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొరియన్ కనకరాజులో వైబ్ బేబీ నటిస్తుండగా ఆగస్టు 7న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది మూవీ. ఇక తాజాగా ఇదే డేట్ పై ఖర్చీఫ్ వేసింది యుక్తి నటించిన కింగ్ జాకీ క్వీన్. రక్షిత్ శెట్టి, దర్శకుడు శ్రీకాంత్ వదిలా, బ్రదర్ శశి వదిలా యుక్తి లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఈ సినిమా దర్శకుడు కేకే గత ఏడాది మరణించారు. దీంతో రిలీజ్ ఆలస్యమైంది. వచ్చే నెలలో పరీక్షకు సిద్ధమవుతోన్న న్యూ హార్ట్ థ్రోప్స్ రితికా అండ్ యుక్తిలో విన్నర్ ఎవరో
హ్యాట్రిక్ హిట్ నమోదు చేసేది ఏ భామ నెక్స్ట్ వీకెండ్ కు తేలిపోనుంది. బాక్స్ ఆఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతోన్న ఆదర్శ కుటుంబం AK-47 నుండి మరో వీడియో రిలీజ్ అయింది. ఇప్పటికే చిట్టిబాబుగా వెంకీని, స్వర్ణగా శ్రీనిధి శెట్టిని ఇంట్రడ్యూస్ చేస్తూ వీడియోలు రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా డాటర్ సంపూర్ణ క్యారెక్టర్ రివీల్ చేసింది టీం. యువీనా పార్థవి వెంకీ కూతురుగా కనిపించబోతోంది. నారా రోహిత్, నివేదా పేతురాస్ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీ అక్టోబర్ 2న రిలీజ్ కాబోతోంది. బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఫిలిం పళ్ల బురుసు తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో జరిగే కోర్టు రూమ్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతోంది. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.